హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిత్స్ అకాడమీ క్లాసెస్. సో ఏపీ హైకోర్టుకి సంబంధించి ప్రతిరోజు ఆర్ రెగ్యులర్గా కూడా మీకు కొన్ని ఎంసీక్యూస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. లర్నింగ్ యువర్ సబ్జెక్ట్ త్రూ ఎంసీక్యూస్ ద్వారా నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎగ్జామ్ కండిషన్స్లో ఏ విధమైనటువంటి అప్రోచ్ ఉండాలో తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇంతకుముందు డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి చేశాము. ఇవాళ మన సబ్జెక్ట్ ఎలిమెంట్ల నుంచి ఇండియన్ జాగ్రఫీ, ఓకే, ఇండియన్ జాగ్రఫీ అని మనకి సిలబస్లో మెన్షన్ చేశాడు. ఇండియన్ జాగ్రఫీ అని సిలబస్లో మెన్షన్ చేశాడు. కాకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకున్నప్పుడు ఏపీ స్పెసిఫిక్ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వచ్చినాయి అనమాట. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవాళ మనము కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసి మరిన్ని విషయాలు నేర్చుకుందాం. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్. ఓకే, చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చదవండి, ట్రై టు ఆన్సర్. చూసిన వెంటనే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ విందు. ఓకే, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పొడవు ఎంత అని అడుగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పొడవు ఎంత అని అడుగుతున్నాడు. ఎందుకు ఈ క్వశ్చన్ని పెట్టాల్సి వచ్చింది అని అంటే, ఒకటి, ఇది ఇండియన్ జాగ్రఫీకి సంబంధించింది, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించింది, అండ్ కరెంట్ అఫైర్స్లో ఉన్న విషయం కూడా ఇదనమాట. ఎందుకంటే రీసెంట్గా ఒక సర్వే చేశారు. మళ్ళీ మన భారతదేశపు తీర ప్రాంతం పొడవు ఎంత అనేది ఒక సర్వే చేసినప్పుడు కొన్ని రాష్ట్రాలు, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో అది డబుల్ అయింది, ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఓకే, ఇంకొన్ని రాష్ట్రాల్లో అత్యధికంగా వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతము ఇంకా ఎక్కువ పొడవైంది అన్నమాట. ఇంతకు ముందుకి ఇప్పటికి ఏం మారింది సార్, ఎందుకు పొడవైంది అని అంటే చిన్న అనాలిసిస్ చేశారు. ఏంటి అని అంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఇట్లా ఉందనుకోండి, తీర ప్రాంతం ఈ విధంగా ఉందనుకోండి, ఇక్కడ చిన్నగా ఏమైంది అని అంటే, సపోజ్ ఈ విధంగా ఇట్లా ఉందనుకోండి, ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏం చేశారంటే చిన్న చిన్న టెక్నికాలిటీస్ని మిస్ అయ్యారు. అంటే ఇది డైరెక్ట్ ఇట్లా కలిపేసి మెజర్ చేయడము అలా చేశారనమాట ఇంతకుముందు. కానీ ఇప్పుడు మన టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి ఈ విధంగా చిన్న బెండ్స్ ఇవి ఉన్నా కానీ ఇది కూడా క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఈ విధంగా కూడా క్యాలిక్యులేట్ చేయడం వల్ల కొంత పెరిగింది అనమాట. సో ఎంత పెరిగింది అని అంటే గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఇంతకుముందు 7,516 కిలోమీటర్లుగా ఉన్న తీర ప్రాంత పొడవు ఇప్పుడు 11,098 కిలోమీటర్లుగా మారిందనమాట. అంటే ఇప్పుడు ఇంకా యాక్యురేట్గా, ఇంకా చాలా కూలంకషంగా ప్రతి బెండ్, ప్రతి కర్వ్ లేదా ప్రతి సెగ్మెంట్ని కూడా మెజర్ చేయడం జరిగిందనమాట. ఇది ఇంతకుముందు ఓల్డ్, దిస్ ఈస్ న్యూ లెంత్ ఆఫ్ ద కోస్ట్ లైన్ అనమాట. ఓకే, ఈ కోస్ట్ లైన్ భారతదేశంది మారింది అని అంటే ప్రతి రాష్ట్రంలో కూడా మారుతూ ఉంటుంది కదా. సో ఈ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఒకటి తెలిస్తే తెలిసినట్టు, లేదంటే ఎలిమినేషన్ పద్ధతిలో మనం వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే ఈ ఆప్షన్ని ఎలిమినేట్ చేయొచ్చు, ఆ తర్వాత ఈ ఆప్షన్ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఈ రెండిటి మీద మనకి డౌట్ అన్నమాట. ఓకే, ఎందుకు డౌట్ వస్తుంది అని అంటే మరి ముఖ్యంగా అసలు ఇవేంటి తెలిసినా తెలియకపోయినా ఈ రెండిటి మీద డౌట్ వస్తుంది. లేదా చాలా వరకు మంది ఆప్షన్ ఏ పెట్టేస్తారు, 973 అని పెట్టేస్తారు అనమాట. ఎందుకు, ఇంతకుముందు ప్రీవియస్లీ 973 వాజ్ ద లెంత్ ఆఫ్ ద కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇంతకుముందు దిస్ ఈజ్ ఓల్డ్ లెంత్ ఆఫ్ ద కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. న్యూ లెంత్ ఆఫ్ ద కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటిది, ఆప్షన్ బి అనమాట. ఆప్షన్ బి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి 1068 ఏంటిది, 1068 ఈజ్ ద కోస్ట్ లెంత్ ఆఫ్ తమిళనాడు. రీసెంట్ గా న్యూ కోస్ట్ లైన్ ఆఫ్ తమిళనాడు. ఆ తర్వాత 1121 అనేది ఇది అండమాన్ అండ్ నికోబార్ దీవుల యొక్క కోస్ట్ లైన్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఓకే, మీకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఇక్కడ చూస్తే గుజరాత్ యొక్క తీర ప్రాంతము ఇంతకుముందు 1,214 కిలోమీటర్లుగా ఉండేది. ఇప్పుడు ఏమైంది, 2,340 కిలోమీటర్లుగా పెరిగింది. ఎందుకు నేను చెప్పా అంటే మనం కొలిచే విధానం మారింది తప్ప తీర ప్రాంతంలో పెద్ద మార్పులు ఏం రాలేదు. ఓకే, కొలిచే విధానం మారింది. ఆ తర్వాత ఇది మొదటి స్థానంలో గుజరాత్ ఉందన్నమాట. అత్యధికమైనటువంటి తీర ప్రాంతపు పొడవు గుజరాత్ ఉండేది. అయితే ఇంతకు ముందు ఓల్డ్ లెక్కల ప్రకారము సెకండ్ ప్లేస్ మనకి ఆంధ్రప్రదేశ్కు ఉండేది.
కానీ కొత్త లెక్కల ప్రకారం, కొత్త కొలత ప్రకారం ఏమైంది అని అంటే తమిళనాడు యొక్క తీర ప్రాంతము పెరిగింది. ఎంతకు పెరిగింది? 1068 అన్నాం కదా. సో ఇది 1068. ఇప్పుడు తమిళనాడు సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఈ విధమైనటువంటి క్వశ్చన్లు కూడా అడగవచ్చు. అత్యధికంగా హైయెస్ట్ కోస్ట్ లైన్ ఏ స్టేట్కి ఉంది అని అందరికీ తెలుస్తుంది. మిమ్మల్ని ట్రిక్కీగా అడగడానికి ఏమని అడుగుతాడు? సెకండ్ హైయెస్ట్ కోస్ట్ లైన్ ఏ రాష్ట్రానికి ఉంది అని అడుగుతాడు అనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్కి ఉండేది అది, కానీ ఇప్పుడు అది తమిళనాడుకి వెళ్ళింది అనమాట. ఎంత? 1068. మనకి ఆంధ్రప్రదేశ్ ఎంత వచ్చింది? 1053 అనమాట. ఆ తర్వాత అత్యధికమైనటువంటి ఇంక్రీజ్, అత్యధికమైనటువంటి పెరుగుదల ఏ రాష్ట్రం యొక్క తీర ప్రాంత పొడవులో ఉంది? వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ యొక్క తీర ప్రాంతపు కొలతలో పొడుగులో అత్యధికమైనటువంటి ఇంక్రీజ్ ఉందన్నమాట. అత్యధికమైనటువంటి పెరుగుదల ఉంది. ఎంత? 157. ఇంతకుముందు క్యాలిక్యులేషన్, ఇప్పుడు ఎంత అయింది? 721 కిలోమీటర్స్ అయింది. 157 నుంచి 721 కిలోమీటర్స్. ఓకే, ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్, అదేవిధంగా ఏపీ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్. ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అన్ని కలిపి ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. తర్వాత నెక్స్ట్, దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ట్రిబ్యూటరీస్, ఉపనదులు. ఇది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. జాగ్రఫీ, వెరీ సింపుల్ జాగ్రఫీ. మనకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా. ఓకే, చూడండి. ఎదర్ మీకు ఈ అవగాహన బాగా ఉంటే రివర్ సిస్టమ్ అంటే మనం నదుల వ్యవస్థ మీద మీకు అవగాహన ఉన్నప్పుడే ఇది కరెక్ట్గా పెట్టగలరు అనమాట. సో ముందు కొంత ఎక్స్ప్లెనేషన్ చూసి అప్పుడు చూద్దాం అనమాట. సో ఇది చూడండి, ఇది కృష్ణా నది అండ్ దాని యొక్క ఉపనదులు. ఓకే, ఒక విషయం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, మిమ్మల్ని క్వశ్చన్స్ ఇంకొంచెం ట్రిక్కీ చేయాలి అని అన్నప్పుడు లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటిది, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటివి అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇప్పుడు ఏది లెఫ్ట్ ఏది రైట్ అని ఎలా తెలుస్తుంది అంటే, నదీ ప్రవాహం ఏ దిశగా ఉందో ఆ దిశలో మనం చూస్తున్నప్పుడు దానికి ఎడం వైపు ఉన్నవి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, దానికి కుడివైపు ఉన్నవి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అన్నమాట. అంటే ఇక్కడ మీరు క్లోజ్గా చూసుకుంటే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ కూడా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, కుడివైపు ఉన్నటువంటి ఉపనదులు. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా ఎడమ వైపు ఉన్నటువంటి ఉపనదులు. దేనికి? కృష్ణా నది గురించి చెప్తున్నాం మనం ఇక్కడ. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ కృష్ణా నది. కానీ కృష్ణా నది ఏ విధమైనటువంటి ప్రవాహంలో ఉంది? ఇక్కడ థిక్ బ్లూ కలర్లో ఉంది కదా. ఈ థిక్ బ్లూ కలర్లో ఉన్నది కృష్ణా నది యొక్క ప్రవాహం. కృష్ణా నది యొక్క ప్రవాహ దిశ కూడా అటువైపే అనమాట. అందుకనే అవి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఇప్పుడు కృష్ణా నది యొక్క రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటో చూద్దాం ఒకదాని తర్వాత ఒకటి. కోయినా, పంచ్గంగా, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర, ఇవన్నీ కూడా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటే ఏంటి? లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటిది? భీమా, డిండి, హలియా, మూసి, మున్నేరు, ఇవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఓకే, ఇప్పుడు కృష్ణా నది యొక్క ఉపనదులు అన్నీ చూసాము. అందులో రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, కుడివైపు ఉన్నటువంటి ఉపనదులు, ఎడం వైపు ఉన్నటువంటి ఉపనదులు కూడా చూసాము. ఇప్పుడు ఇందులో నుంచి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇవి మాత్రమే కాదు, ఈ మధ్యలో పాలేరు కూడా ఉంటుంది అనమాట. ఓకే, పాలేరు కూడా కృష్ణా నది ఉపనది. ఓకే, మీ అందరికీ లిస్ట్ తెలిసే ఉంటుంది. ఓకే, క్లోజ్గా గమనించండి. మీకు ఇంకొక మ్యాప్ కూడా చూపిస్తా, ఇక్కడ అర్థమవుతుంది. ఇది చూడండి, ఇది గోదావరి నది యొక్క ఉపనదులు. గోదావరి నది త్రయంబక్ హిల్స్ లో స్టార్ట్ అయ్యి ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంది. థిక్ వైట్ లైన్ కనిపిస్తూ ఉంటుంది. అయితే దీనికి ఉన్నటువంటి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటిది? ఎడం వైపు పూర్ణ, పెన్గంగా, వార్దా, వైన్గంగా, ఇంద్రావతి అండ్ శబరి. ఆ తర్వాత రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటిది? రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ప్రవర, మంజీరా అండ్ మానేర్. ఇవి ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్. ఇవి కాకుండా ఇంకా ఉంటాయి, బట్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్. ఓకే, మీరు అన్నీ చదవాలి. ఇక్కడ నేను క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇవి పెట్టాను అనమాట. ఓకే,
చూడండి, చూస్తే మీరు ఇక్కడ చూసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ఏ నది యొక్క ఏ ఉపనది గోదావరి ఉపనదిగా ఉంది? మంజీరా. సో మంజీరా విల్ బి ద ఆన్సర్. ఎందుకు అని అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఈ క్రింది వాటిలో కృష్ణా నది ఉపనది కానిది ఏంటి అని అడుగుతున్నాడు. అంటే మీకు ఏమేమి తెలియాలి? కృష్ణా నది యొక్క ఉపనదులు ఏంటిది, గోదావరి నది యొక్క ఉపనదులు ఏంటియో కూడా తెలియాలి అన్నమాట. తర్వాత మున్నేర్, పాలేర్ అండ్ మూసి, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి రాంగ్ ఆప్షన్స్, బట్ ఇవన్నీ కూడా ట్రిబ్యూటరీస్ ఆఫ్ కృష్ణ. ఓకే, ఇక్కడ మ్యాప్లో నేను ఇక్కడ ఈ మ్యాప్లో లేవు, ఈ మ్యాప్లో ఇవి మెన్షన్ చేసి లేవు, బట్ మూసీ నది సమ్వేర్ హియర్ హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది. మూసీ నది ఇక్కడ ఒక చోటు ఉంటుంది, అండ్ పాలేరు కూడా కృష్ణాకి ఉపనది అనమాట. దీస్ ఆర్ ఇంపార్టెంట్ రివర్స్ ఇవి. అవన్నీ కూడా అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో. మీకు ఈ విధమైనటువంటి క్వశ్చన్లు ఎందుకు పెట్టాను అని అంటే మీరు ఇంతవరకే చదువుకుంటారు. ఓకే, తుంగా అండ్ భద్ర ఇవి 2 డిఫరెంట్ రివర్స్ అన్న విషయం కూడా మీకు తెలియాలి. ఓకే, ఆ తర్వాత మనకి కృష్ణా నదికి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఇంపార్టెంట్ వే కాకుండా ఇంకా ఉన్నాయి చూడండి. అది మాంజ్రా అది గోదావరికి ఉంది ఇక్కడ చూడండి. ఇది మీరు క్లోజ్గా గమనించాల్సింది ఇది. చూసారా, మాంజ్రా అన్న మంజీరా అన్న ఒకటే అన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఓకే, చూడండి, క్లోజ్గా గమనించండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన శిఖరం ఏంటిది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. 2 seconds టైం ఇస్తాను అండ్ దెన్ విల్ డిస్కస్. ఓకే, వాట్ ఈస్ ది ఆన్సర్? లంబసింగి కాదు. కానీ ఇది ఆప్షన్ ఎందుకు పెట్టాను అని అంటే చాలా మంది ఈ ప్లేస్ని విజిట్ చేస్తూ ఉంటారు. అందరూ ఇది విజిట్ చేస్తున్నారు కదా, ఇదే హైయెస్ట్ పీక్ అయి ఉండొచ్చు అని చాలా మంది అనుకుంటారు. కానీ లంబసింగి కాదు, గలికొండ కూడా కాదు. చాలా వరకు మీరు చదువుకునే టెక్స్ట్ బుక్స్లో ఈ రెండింటి మధ్యలోనే కన్ఫ్యూజన్ ఉంటా ఉంటుంది. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మహేంద్రగిరి అనేది తూర్పు కనుమల్లో ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం. ఆబ్వియస్లీ ఆప్షన్ బి కూడా రాంగ్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జిందాగఢ అనేది అత్యంత ఎత్తైన శిఖరం ఆంధ్రప్రదేశ్లో. ఇది ఎక్కడ మనకి అరకు లోయల్లో ఉంటుంది అనమాట. అరకు వ్యాలీ ఉంటుంది కదా, అరకు వ్యాలీ ప్రాంతంలో మనకి ఈ మౌంటైన్ కనిపిస్తుంది. ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి, జిందాగఢకి ఇంకో 2 పేర్లు ఉన్నాయి. ఏంటిది? ఆర్మకొండ లేకపోతే సీతమ్మ కొండ. ఈ 2 కూడా జిందాగఢకి మరో పేర్లు అనమాట. సో మీకు కొన్ని సార్లు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు జిందాగఢ అని కొన్నిసార్లు మెన్షన్ చేస్తాడు, కొన్నిసార్లు ఆర్మకొండ అంటాడు, లేదా సీతమ్మ కొండ. ఈ మూడిట్లో ఏది మెన్షన్ చేసినా కానీ దట్ ఈస్ ది హైయెస్ట్ పీక్. యాక్చువల్లీ ఇంకా టెక్నికల్గా ఇంకా స్పెసిఫిక్గా చూడాలి అని అంటే ఈ రెండిటికి సేమ్ పేరు జిందాగఢ అనేది కొంచెం దూరంలో ఉంటుంది. ఈ 2 మౌంటైన్స్కి కొంచెం దూరంలో ఉంటుంది, ఒక 10 మీటర్లే హైట్ డిఫరెన్స్. కాకపోతే ఇవన్నీ కూడా మనకి ఈ చదివేటప్పుడు ఇవన్నీ కూడా సేమ్ మౌంటైన్ హిల్గా మనకి పరిగణించవచ్చు అనమాట. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? ఎర్రమల హిల్స్ పర్వత శ్రేణులు, కొండ శ్రేణులు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉన్నాయి అని అడుగుతున్నారు అనమాట. ఓకే, ఇది కనుక మీరు చూస్తే మీకు ఈజీగా అర్థం అవ్వాలి. ఇది రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి హిల్లీ రేంజెస్ కొండ శ్రేణులు. ఒకవేళ ఇది రాయలసీమ ప్రాంతంలో ఉంది అని అవగాహన ఉన్న వాళ్ళు ఏమని ఆలోచిస్తారు? ఆప్షన్స్ వేరే జిల్లాలు ఇస్తే ఈజీగా పెట్టేస్తారు. కాకపోతే అన్ని రాయలసీమ జిల్లాల ఆప్షన్సే ఇచ్చాను నేను ఇక్కడ. ఎందుకు? మీ ప్రిపరేషన్ చాలా స్పెసిఫిక్గా, కాన్ఫిడెంట్గా 100% తెలిసిన ఆన్సర్స్ విధంగా ఉండాలని చెప్పి. ఓకే, ఇందులో మీరు క్లోజ్గా గమనిస్తే వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్టా? కాదు. చిత్తూరు డిస్ట్రిక్టా? కాదు. కర్నూలు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాకపోతే ఈ ఎర్రమల్ల హిల్స్ అనేవి కర్నూలు డిస్ట్రిక్ట్లో ఎక్కువ శాతం ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ దీస్ హిల్స్ ఆర్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఈ పక్కన నంద్యాల జిల్లాకి కొంత
కొంత భాగం వెళ్ళి ఉంటుంది, నంద్యాల జిల్లాలో కూడా కొంత ఉంటాయి. కాకపోతే మీరు స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కర్నూలు జిల్లాలో ఎక్కువ శాతం ఈ శ్రేణులు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని మీరు దీని మీద చాలామంది వేరే వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి కదా అని అంటారు. కాకపోతే ఎక్కువ ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయాలి మనం ఇక్కడ. నెక్స్ట్, తోట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్. చూడండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంకొక జాగ్రఫికల్ క్వశ్చన్ అన్నమాట. ఇదేంటి, జాగ్రఫీ అండ్ దెన్ ఆర్కిటెక్చర్ లేదా ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అన్నమాట. రెండు కలిపి ఉన్నటువంటి క్వశ్చన్. ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, తోట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్ ఎక్కడ, ఏ జిల్లాలో ఉంది అని అడుగుతున్నాడు. ఏ జిల్లాలో ఉంది అని అడుగుతున్నాడు. సో మనకు మీరు ఒకవేళ ఎగ్జాక్ట్గా ఆన్సర్ తెలిస్తే వెరీ గుడ్. కాకపోతే ఇక్కడ చిన్న హింట్ ఇచ్చాడు, బుద్ధిస్ట్ సైట్ అన్నాడు, బుద్ధిస్ట్ కాంప్లెక్స్ అని అన్నాడు. ఓకే, మనకి బౌద్ధ మతం టైంలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి కట్టడాలు ఉన్నాయి, చాలా వరకు రాక్ కట్ ఆర్కిటెక్చర్, గుహలు. ఓకే, పెద్ద పెద్ద రాతి గుహలు ఉన్నాయి కదా. ఈ రాతి గుహలు ఎక్కువగా మనకి ఏ జిల్లాలో ఉంటాయి? రాతి గుహలకి ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్ ఏంటిది, విశాఖపట్నం జిల్లా కదా, బొర్రా కేవ్స్ ఉన్నాయి కదా. సో ఆ విధంగా కూడా మీకు ఎగ్జాక్ట్గా తెలియకపోయినా ఈ విధమైనటువంటి ఆలోచన ద్వారా కూడా మీరు ఆన్సర్ పెట్టచ్చు. రాతి గుహలు మనకి ఎక్కడున్నాయి ఎక్కువ? బౌద్ధ మతం టైంలో ఉన్నటువంటి కట్టడాలు ఎక్కువ ఎక్కడున్నాయి మనకి? బొర్రా కేవ్స్ ఎక్కడున్నాయి? విశాఖపట్నం దగ్గరలో. ఆబ్వియస్లీ విశాఖపట్నం విల్ బి ద రైట్ ఆన్సర్, మిగతా ఏవి కాదు. కాకపోతే బౌద్ధ మతానికి సంబంధించింది కదా అని మీరు గుంటూరు అని కూడా పెట్టవచ్చు, ఎందుకంటే అక్కడ కూడా చాలా కేవ్స్ ఉన్నాయి. కాకపోతే మీరు ఆలోచించండి, బుద్ధిస్ట్ కాంప్లెక్స్ బుద్ధిస్ట్ యొక్క కట్టడం అని అడుగుతా ఉన్నాడు. ఓకే, ఎగ్జాక్ట్ తెలియాలి మీకు, విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మన ఇండియన్ జాగ్రఫీ క్లైమేటాలజీకి సంబంధించిన, వాతావరణానికి సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకే, ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా మాన్సూన్ టైం మనకి. ఈ మాన్సూన్ టైంలో భారతదేశం అంతా కూడా నైరుతి ఋతుపవనాలు మనకి వర్షాలను తీసుకొస్తూ ఉంటాయి, నైరుతి ఋతుపవనాలు. కానీ ఈ నైరుతి ఋతుపవనాల వల్ల మ్యాక్సిమం ఆల్మోస్ట్ భారతదేశం అంతా కూడా మనకి వర్షాలు పడతాయి, కానీ ఒక రాష్ట్రం ప్రాంతం తప్ప. ఇక్కడ అడిగేటువంటి క్వశ్చన్ అదే. ప్రతి సంవత్సరం భారతదేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాల వల్ల మనకి వర్షాలు నమోదవుతాయి, కానీ కింద వాటిలో ఏ రాష్ట్రం దీనికి మినహాయింపు అని అడుగుతున్నాడు. నైరుతి ఋతుపవనాల వల్ల కాదు, కానీ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల మనకి వర్షాలు పడేది ఏంటిది అని. ఈశాన్య మాన్సూన్స్ వల్ల వర్షాలు పడేది ఏ ప్రాంతంలో అడుగుతుంది, లేదా ఈ నైరుతి ఋతుపవనాల వల్ల వర్షపాతం నమోదు చేయనటువంటి రాష్ట్రం ఏంటి అని అడుగుతా ఉన్నాడు అనమాట. ఓకే, ఏదనుకుంటున్నారు మీరు చిన్న జాగ్రఫీ ఎగ్జాంపుల్ నేను చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సౌత్ వెస్ట్ మాన్సూన్, నైరుతి ఋతుపవనాలు అని అంటున్నాం. సో బేసిక్గా ఏదైనా గాలి మనకి అంటే గ్లోబల్ సిస్టంలో గాలి వీచేటప్పుడు అది ఏ దిశ నుంచి వస్తుందో ఆ గాలికి ఆ పేరు పెడతారు. అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్, నైరుతి ఋతుపవనాలు ఎందుకన్నారు? ఈ గాలులు నైరుతి డైరెక్షన్లో వస్తూ ఉన్నాయి. దే ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద సౌత్ వెస్ట్ డైరెక్షన్. నైరుతి దిశ నుంచి మొదలయ్యి భారత భూభాగం మీదకి వస్తున్నాయి. అయితే ఇవి ఈ విధంగా ట్రావెల్ చేస్తున్నప్పుడు మొట్టమొదట ఏమవుతాయంటే మనకి ఇక్కడ పశ్చిమ కనుమలు ఉన్నాయి, వెస్టర్న్ ఘాట్స్. ఈ వెస్టర్న్ ఘాట్స్ని ఢీకొని కేరళ ప్రాంతంలో అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేస్తాయి. ఆ తర్వాత ఇవి భారతదేశం అంతా కూడా ఇట్లా స్ప్రెడ్ అవుతాయి. ఇక్కడ ఈ విధంగా కొన్ని ఇట్లా స్ప్రెడ్ అయ్యి భారతదేశం అంతా స్ప్రెడ్ అవుతాయి. సో ఇది ఈ విధంగా ట్రావెల్ చేసుకుంటా ఇట్లా వెళ్ళి ఇవంతా మనకి వర్షపాతం నమోదు చేస్తాయి. సో ఇవి ఈ విధంగా ప్రయాణిస్తూ ఉంటాయి. మనకి ఏ ప్రాంతం ఇప్పుడు నేను గీసినటువంటి ఈ డైరెక్షన్లో కాకుండా ఈ మాన్సూన్ రెయిన్స్ ట్రావెల్ చేయనటువంటి ప్రాంతం ఏంటిది? ఈ ప్రాంతం. ఓకే, ఈ ప్రాంతం. సో ఏది ఆన్సర్ అవ్వచ్చు మనకి? ఆన్సర్ తమిళనాడు ప్రాంతంలో ఎక్కువ శాతం నైరుతి ఋతుపవనాల వల్ల వర్షపాతం నమోదవదు. అందుకనే వాళ్ళకి మీరు ఎప్పుడైనా గమనిస్తే నవంబర్ డిసెంబర్ నెలలో అక్కడ వర్షాలు ఎక్కువ నమోదయ్యి వరదలు వస్తూ ఉంటాయి. చెన్నైలో చాలా ప్రాంతాలు మునిగిపోయినాయి ఇంతకుముందు. ఇవన్నీ కూడా డిసెంబర్ టైంలోనే మీరు వింటూ ఉంటారు. ఎందుకు? డిసెంబర్ ప్రాంతాల్లో వాళ్ళకి ఎక్కువ వర్షాలు పడతాయి. నైరుతి ఋతుపవనాల వల్ల మిగతా భారతదేశంలో ఎక్కువ పడుతూ ఉంటాయి అన్నమాట. సో అది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. ఇది ఒకసారి చదివి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇది ఏంటి అంటే భారతదేశపు తీర ప్రాంతాల్లో ఒక
ద్వీపి ఉందన్నమాట, ఒక ఐలాండ్ ఉంది. ఇది ఈ క్వశ్చన్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ప్రస్తుత అంశాలకు సంబంధించిన క్వశ్చన్, అట్ ద సేమ్ టైం జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ కూడా. ఎందుకు అని అంటే ఈ కచ్చతీవు అనేటువంటి ఒక ద్వీపము రీసెంట్గా న్యూస్లో ఉంది. అయితే ఈ ద్వీపము ఏ రాష్ట్ర తీర ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంది అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఏ రాష్ట్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉంది? ఈ కచ్చతీవు అనే ఐలాండ్ న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే రీసెంట్గా ఒక రాష్ట్రం ఏం చేసింది అని అంటే ఇంతకుముందు ఒక ఒప్పందం చేసుకొని ఈ కచ్చతీవు అనే ఐలాండ్ని మన భారతదేశపు భూభాగం పక్కనే ఉన్న ఒక దేశానికి ఇచ్చేసాము అని చెప్తా ఉన్నారు అనమాట. కానీ తమిళోళ్ళు ఏమంటారు, మీకు ఆన్సర్ చెప్పేశాను ఆల్రెడీ. తమిళోళ్ళు ఏమంటారు అని అంటే అది ఎవరికి ఇవ్వలేదు, అది తమిళనాడులో భాగము, అది తిరిగి మన దేశానికి తీసుకొచ్చి తమిళనాడుకి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి రీసెంట్గా తమిళనాడు అసెంబ్లీలో ఒక ప్రతిపాదన చేసి ఆ రెజల్యూషన్ పాస్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు. అందుకనే న్యూస్లో ఉందన్నమాట. ఓకే, ఏ తీర ప్రాంతం దగ్గర ఉంటుంది? తమిళనాడు తీర ప్రాంతంలో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, తమిళనాడు తీర ప్రాంతంలో చూడండి, ఇది అన్నమాట. ఓకే, కచ్చతీవు ఎక్కడుంటుంది? రామేశ్వరంకి ఈశాన్య దిశగా ఉంటుంది ఈ కచ్చతీవు ఐలాండ్. అండ్ ఇది మన్నార్ ఐలాండ్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటారు ఇక్కడ, గల్ఫ్ ఆఫ్ మన్నార్. శ్రీలంకకి ఇచ్చేసాము, అది శ్రీలంక చేతిలో ఉంది అని అంటారు. కాకపోతే ఇది తమిళోళ్ళ భూభాగమే అని చెప్పి తమిళోళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఓకే, గుర్తుపెట్టుకోండి. రామేశ్వరం కూడా న్యూస్లో ఉంది రీసెంట్గా. న్యూ పంబన్ బ్రిడ్జ్ అనేది ఒకటి కొత్తగా దాన్ని ఇనాగరేట్ చేశారు. అది ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ పంబన్ బ్రిడ్జ్. కరెంట్ అఫైర్స్ కూడా లింక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఓకే, కచ్చతీవు ఐలాండ్స్ దేనికి దగ్గర? తమిళనాడు ప్రాంతానికి దగ్గర. నెక్స్ట్, ఇది జాగ్రఫీకి సంబంధించింది. భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఓకే, అతిపెద్ద టైగర్ రిజర్వ్, పులుల ఆవాసంగా అతిపెద్దదైన ప్రదేశం ఏంటిది అని అడుగుతా ఉన్నాడు అనమాట. ఓకే, ఏంటిది? ఏమై ఉండొచ్చు? ఆన్సర్ చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఏమై ఉండొచ్చు? వాట్ కెన్ ఇట్ బి? ఓకే, చెప్పాలి. ఏంటిది ఆన్సర్? పెంచ్ టైగర్ రిజర్వా? పెంచ్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. తర్వాత పెరియార్ టైగర్ రిజర్వ్ కేరళలో ఉంది. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఎక్కడ? కొంత భాగం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ తర్వాత మానస్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? అస్సాంలో ఉంది. మానస్ నేషనల్ పార్క్ కూడా అది. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? ఇంపార్టెంట్గా నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లార్జెస్ట్, ఫస్ట్, బిగ్గెస్ట్, స్మాలెస్ట్, యంగెస్ట్, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇస్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే అతిపెద్ద పులి ఆవాసం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది హిల్ స్టేషన్కి సంబంధించి, అంటే కొండల మీద ఉండేటువంటి ప్రాంతాలు మీ అందరికీ తెలుసు ఇవన్నీ కూడా. క్వీన్ ఆఫ్ మౌంటైన్స్, ఈ విధంగా కొన్ని నిక్ నేమ్స్ ఉంటాయి. పింక్ సిటీ అని దేన్ని అంటారు? ఓకే, గేట్ వే ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని అంటారు? ఇట్లాంటివన్నీ కూడా మీరు క్వశ్చన్స్లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, క్వీన్ ఆఫ్ ద మౌంటైన్స్ అంటే పర్వతాలకు రాణిగా భావించేటువంటి హిల్ స్టేషన్ ఏంటి అంటే కొండల మీద, గుట్టల మీద ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రదేశం, టూరిస్ట్ ప్లేస్. ఇవన్నీ కూడా టూరిస్ట్ ప్లేసెస్ మీ అందరికీ తెలుసు. ఓకే, దేన్ని అని అంటారు? కూర్గ్ ఎక్కడుంది? మనకి కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో బెంగళూరు నుంచి దగ్గర చాలా మంది ఈ మధ్య టూరిస్ట్ వెళ్తా ఉన్నారు. అండ్ షిమ్లా ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ముస్సోరీ ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో ఉంది. అండ్ మనాలి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకే, వాట్ విల్ బి ది ఆన్సర్? క్వీన్ ఆఫ్ మౌంటైన్స్ అనేది ఏంటి అంటారు? ముస్సోరీ అనేటువంటి ప్రాంతాన్ని క్వీన్ ఆఫ్ మౌంటైన్స్ అంటారు అనమాట. ఆ హిల్ స్టేషన్ గుర్తుపెట్టుకోవాలి గైస్. ఇలాంటివన్నీ కూడా మన క్వశ్చన్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. డిఫరెంట్ క్వశ్చన్స్ గైస్. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క కాన్సెప్ట్ని ఆలోచించి ఆ కాన్సెప్ట్ నుంచి తయారు చేయడం జరుగుతుంది. మీరు గమనిస్తే 10 క్వశ్చన్స్ 10 డిఫరెంట్ ఏరియాస్ నుంచి పిక్ చేసుకోవడం జరిగింది. చూడండి క్లియర్గా. ఓకే, ఈ విధంగా మీ ప్రాక్టీస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటిది? ఇండస్ రివర్ వాటర్. ఇండస్ గురించి ఎందుకు ఈ క్వశ్చన్ నుంచి తయారు చేసాము? రీసెంట్గా ఇండస్ వాటర్ ట్రీటీ. ఓకే,
ఇండస్ నదీ జలాల ఒప్పందం గురించి న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందో మీ అందరికీ తెలుసు. అందుకనే ఇండస్ గురించి మనకి క్వశ్చన్ పెట్టడం జరిగింది ఇందులో. అయితే ఏమడుగుతున్నాడంటే ఇండస్ నదికి ఉపనదులు ఉన్నాయి. ఈ ఉపనదులు ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉంటాయి అన్నమాట. అందులో అంటే దక్షిణ భాగంలో అంటే లాస్ట్ సౌత్ నార్త్ కదా, ఈ లాస్ట్ సౌత్ లో ఉండి ఇండస్ నదిని కలిసేటువంటి ఉపనది ఏంటి అని అడుగుతా ఉన్నాడు. దక్షిణాన అత్యంత దక్షిణాన ఉన్నటువంటి ఉపనది సింధు నదికి అత్యంత దక్షిణాన ఉన్నటువంటి ఉపనది ఏంటి అని అడుగుతా ఉన్నాడు. సో మీరు ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకొని నేను ఇక్కడ ఒక ఆర్డర్ చెప్పడానికి ట్రై చేస్తాను. దాన్ని బట్టి చూడొచ్చు మీరు. ఇండస్ నది ఉంటుంది, ఓకే, నార్త్ టు సౌత్. మోస్ట్ నార్త్ లో ఉన్నటువంటి ఉపనది ఏంటిది? జేలం, తర్వాత చేనాబ్, తర్వాత రావి, తర్వాత బియాస్, అండ్ లాస్ట్ అంటే ఈ డైరెక్షన్ ఎందుకు ఇచ్చానంటే ఇండస్ వాటర్ ఈ విధంగానే ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి లాస్ట్లో మనకి సట్లజ్. సో దీన్ని బట్టి మీరు ఈ ఆన్సర్ చెప్పండి. వాట్ ఈస్ ది ఆన్సర్? ఆన్సర్ డి ఈస్ ద ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సట్లజ్ ఈస్ ద రైట్ ఆన్సర్. అత్యంత దక్షిణాన ఉన్నటువంటి ఉపనది. సో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే గైస్, సో జాగ్రఫీకి సంబంధించి ఇవి కొన్ని క్వశ్చన్స్. మీరు జాగ్రఫీని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో ఈ క్వశ్చన్స్ చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. రివర్ సిస్టమ్స్ ఇంపార్టెంట్, ఓకే, నదీ వ్యవస్థ ఇంపార్టెంట్, నదీ వ్యవస్థలో ఉపనదులు ఇంపార్టెంట్. మన ఉపనదులు చదివేటప్పుడు కూడా నేను మీకు ఇక్కడ ఇందాక కృష్ణా నది గురించి చూసినప్పుడు ఆప్షన్స్లో ఉన్న కొన్ని రివర్స్ ఈ నేను పెట్టినటువంటి దీనిలో లేవు. ఓకే, సో మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎగ్జామ్ స్టేట్ ఎగ్జామ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నదుల వ్యవస్థకి సంబంధించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, ఇంకా క్షుణ్ణంగా డీప్గా తెలుసుకోవాలి కొంతవరకు. అందుకని ఇక్కడ ఏంటి అని అంటే జనరల్గా ఆన్సర్ రైటింగ్ వీటికి పనికొస్తూ ఉంటాయి ఇవి. కానీ కొన్ని ఉపనదులకి ఆప్షన్స్లో ఉన్న ఉపనదులు కొన్ని లేవు. పాలేరు ఇలాంటివి లేవు ఇందులో. మూసీ ఇవన్నీ కూడా. మూసీ ఇక్కడ ఇట్స్ అ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇట్లా ఈ విధమైనటువంటి ప్రిపరేషన్ కూడా మీరు చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, రివర్ సిస్టమ్స్ తెలుసుకోండి, మౌంటైన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి, రివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అండ్ ఇది ఎక్కడైతే ఈ నదులు సముద్రాన్ని కలుస్తాయో ఆ ప్రాంతాలు కూడా తెలుసుకోవాలి. జాగ్రఫీ చదివేటప్పుడు లొకేషన్స్ కూడా ఇంపార్టెంట్. ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశం ఉంది, ఏ రాష్ట్రంలో ఏ ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశం ఉంది, టైగర్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, ఇవన్నీ కూడా బయోస్ఫియర్ రిజర్వ్స్, వీటన్నిటి నుంచి కూడా మీరు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవి ఎన్వైరన్మెంట్ కిందకు వస్తాయి, అట్ ది సేమ్ టైం జాగ్రఫీ కిందకు వస్తాయి కూడా. ఓకే, ఇది మైండ్లో పెట్టుకొని మీ జాగ్రఫీ ప్రిపరేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఇంకో టాపిక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్తో ఇంకో వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ స్టే సేఫ్.